వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జూనియర్ క్లర్క్ కింద కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నియర్లీ 13,000 పోస్టులు అయితే తీశారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ చూసుకుని మనకి ఎస్బీఐ నుంచి అయితే రావడం జరిగింది అనమాట. ఎస్బీఐలో కొన్ని పోస్టులకి అయితే మనకి జూనియర్ అసోసియేట్ అని చెప్పి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ జూనియర్ క్లర్క్ కింద పోస్టులు అయితే తీసారనమాట. ఈ పోస్టులకి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆన్లైన్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అంటే డేట్ వచ్చేసి 17/12/2024 నుంచి 7/1/2025 వరకు మనకి అప్లికేషన్కి డేట్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు అనేది చెక్ చేద్దాము. దీంట్లో చూసుకుంటే మనకి స్టేట్ వైజ్ అయితే పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సర్క్యులర్ అమరావతి ఆంధ్రప్రదేశ్. మనకి లాంగ్వేజ్ వచ్చేసి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ ఉంటుంది. 50 పోస్టులు అయితే తీయడం జరిగింది. రెగ్యులర్ వేకెన్సీ, బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా మనకి 1-2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ కూడా పోస్టులు అయితే హైదరాబాద్ నుంచి చూసుకుంటే 342 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి 342, ఆంధ్ర నుంచి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 1375 పోస్టులు అయితే ఇవ్వడం ఉంది. 13,575 పోస్టులు అయితే తీయడం జరిగిందనమాట దీనికి నోటిఫికేషన్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటే ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5 years, 3 years, 10 years అని చెప్పేసి. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా నో ఇష్యూ అనమాట. మనకి 20 to 28 years ఉంటే మనకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 28+ SC ST అయితే 5 years, OBC అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనకి రెగ్యులర్గా జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అవి ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. కాబట్టి నో ఇష్యూ అనమాట దీనికి అప్లై చేయడానికి. కారణం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఒకసారి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.